తెలుగు సినిమా చరిత్రలో హీరోలు చాలామంది వచ్చారు. కానీ సంపాదించిన డబ్బును భవిష్యత్తు కోసం తెలివిగా మార్చుకున్న వారిలో శోభన్ బాబు పేరు ఎప్పటికీ ప్రత్యేకం. ఒకప్పుడు మద్రాస్కి వెళ్ళినప్పుడు తినడానికి కూడా డబ్బులు లేని యువకుడు. ఆ తర్వాత కాలంలో వేల కోట్ల ఆస్తులు సంపాదించిన మహానుభావుడయ్యాడు. ఇది కేవలం సినిమా హీరో కథ కాదు, ఇది దూరదృష్టి కథ. చిన్న గ్రామం నుండి పెద్ద కళ. 1937 జనవరి 14న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా దగ్గర జన్మించిన శోభన్ బాబు. అసలు పేరు ఉప్పు శోభన చలపతిరావు. చిన్నప్పటి నుంచే చాలా సాధారణ కుటుంబ జీవితం. చదువులో బాగుండేవాడు. తర్వాత గుంటూరులో చదివి లా చదవడానికి మద్రాసు వెళ్ళాడు. కానీ మనసులో మాత్రం ఒక్క కళ, సినిమా హీరో అవ్వాలి. మద్రాసులో ఆకలి రోజులు. ఆ రోజుల్లో మద్రాస్ అంటేనే సినిమా ప్రపంచం. కానీ అక్కడికి వెళ్ళిన వెంటనే అవకాశాలు రాలేదు. చాలా చిన్న గదిలో కుటుంబంతో ఉండేవారని, కొన్నిసార్లు సరైన భోజనం కూడా ఉండేది కాదని చాలామంది సినీ వర్గాలు చెప్పాయి. అయినా ఆయన ఒక్క విషయం మాత్రం వదల్లేదు, డిసిప్లైన్. ఉదయం స్టూడియోలకు తిరగడం, రాత్రి ఆశతో పడుకోవడం, అదే జీవితం. హీరోగా ఎదిగిన ప్రయాణం. చిన్న చిన్న పాత్రలతో మొదలైన ప్రయాణం తర్వాత సోగ్గాడు, కార్తీక దీపం, జీవన జ్యోతి, మనుషులు మారాలి లాంటి సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించారు. ఆ కాలంలో అమ్మాయిలు ఆయన ఫోటోలు దాచుకునేవారు. అంతటి క్రేజ్ ఆయనకి. అందం, స్మైల్, శాంతమైన నటన ఇవి అన్నీ కలిపి ఆయనను ఫ్యామిలీ హీరోగా మార్చాయి. కానీ అసలు గేమ్ సినిమా కాదు. చాలామంది హీరోలు వచ్చిన డబ్బు ఖర్చు పెట్టేశారు. కానీ శోభన్ బాబు ఒక్క విషయం గమనించారు. సినిమా పేరు శాశ్వతం కాదు, కానీ భూమి మాత్రం ఎప్పటికీ విలువ పెరుగుతుంది అని. అందుకే ఆయన సంపాదించిన ప్రతి రూపాయిని భూముల మీద పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. మద్రాస్ బయట ఉన్న ఖాళీ భూములు. ఆ రోజుల్లో చెన్నై, అప్పటి మద్రాస్ బయట ప్రాంతాల్లో భూములు చాలా చౌకగా ఉండేవి. చాలామంది వాటిని పట్టించుకోలేదు. కానీ శోభన్ బాబు మాత్రం భవిష్యత్తు చూశాడు. ఇప్పుడు అడవిలా ఉన్నా రేపు నగరం అవుతుంది అని భావించి ఎకరాల కొద్దీ భూములు కొనడం మొదలుపెట్టాడు. అప్పుడు అందరూ నవ్వారు, కానీ తర్వాత ఆశ్చర్యపోయారు. ఆయన భూములు కొంటున్నప్పుడు చాలామంది ఇన్ని భూములు కొనడం ఎందుకు అని అడిగేవారు. కానీ సంవత్సరాలు గడిచాయి. చెన్నై విస్తరించింది. ఆ ఖాళీ భూములన్నీ గోల్డెన్ ఏరియాలయ్యాయి. అప్పట్లో వేల రూపాయలతో కొన్న భూములు తర్వాత కోట్ల విలువకు చేరుకున్నాయి. 5,000 కోట్లు, 50,000 కోట్లు. అసలు నిజం ఏమిటి? శోభన్ బాబు ఆస్తులపై ఎన్నో కథలు ఉన్నాయి. కొంతమంది 5,000 కోట్లన్నారు, కొంతమంది 50,000 కోట్లన్నారు, మరికొందరు ఇంకా ఎక్కువ అన్నారు. ఇవి అధికారిక లెక్కలు కాకపోయినా ఆయనకు చెన్నైలో భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ ఉందని సినీ వర్గాలు, నటుడు మురళీమోహన్ వంటివారు పలుమార్లు చెప్పారు. ఆయన చెప్పిన గొప్ప మాట, శోభన్ బాబు దగ్గరికి వచ్చిన వారికి ఒకే సలహా ఇచ్చేవారట: డబ్బు చేతిలో ఉంచొద్దు, భూమిగా మార్చుకో. ఆ సలహా విని చాలామంది నటులు కూడా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారని చెబుతారు. ఎంత డబ్బు ఉన్నా జీవితం మాత్రం సింపుల్. వేల కోట్ల ఆస్తులు ఉన్నా ఆయన జీవితంలో అహంకారం కనిపించలేదు. చాలా సింపుల్గా ఉండేవారు. ప్రచారానికి దూరంగా ఉండేవారు, వివాదాలకు దూరంగా ఉండేవారు. అందుకే ఆయనను చాలామంది జెంటిల్మెన్ హీరో అని పిలిచేవారు. చివరి రోజులు. 2008లో ఆయన ఈ లోకాన్ని విడిచిపోయారు. కానీ ఆయన కథ ఇప్పటికీ ప్రేరణగా నిలిచింది. సినిమాల్లో స్టార్గా నిలిచిన వ్యక్తి జీవితంలో మాత్రం తెలివైన పెట్టుబడిదారుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఈ కథ మనకు నేర్పేది ఏమిటి? కష్టాలు శాశ్వతం కాదు. సంపాదించడం కంటే సేవ్ చేయడం ముఖ్యం. భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్లే పెద్దవాళ్ళు అవుతారు. పేరు కంటే నిర్ణయాలే జీవితాన్ని మార్చేస్తాయి. ముగింపు. మద్రాస్కి ఆకలితో వెళ్ళిన ఒక యువకుడు తర్వాత వేల కోట్ల ఆస్తుల యజమాని అయ్యాడు. అదే శోభన్ బాబు జీవితం.
అందుకే ఆయనను చాలామంది ఇలా అంటారు. సినిమాల్లో హీరోలు చాలామంది, కానీ జీవితంలో కూడా హీరోగా గెలిచిన వ్యక్తి శోభన్ బాబు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.